V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. దొండపర్తిలో వెలిసిన ఉరుకుమాంబ దేవాలయం ధర్మకర్త మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు దొండపర్తి రామాలయము అలాగే ఉరుకుమాంబ అమ్మవారి యొక్క టెంపుల్కి నూతనంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డు నియమించడం జరిగింది. ఆ చైర్మన్లకి అలా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దినదినాభివృద్ధి జరిగే విధంగా అమ్మవారి ఉండాలని అలాగే రామవారి కాన్స్టిట్యూన్సీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళంతా కూడా ఒక పార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రెండు ఆలయాలు కూడా అభివృద్ధి చేసేట్టుగా వాళ్ళు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను కూడా ఈ గ్రామానికి మ్యాక్సిమం కవర్ చేశాం. అది త్వరలోనే వార్డు పరిధిలో పెట్టుకొని ఇంకా ఏమైనా సేవలు చూస్తే ప్రతి ఇండివిజువల్ ఖర్చు చేసి అన్ని కూడా చేస్తామని చెప్పాం. ఈ రోజు ఒకటే చెప్తాం, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చిన తర్వాతే ఓటు అడుగుతామని చెప్పాం. అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈ డిసెంబర్ కల్లా అన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాని మా టీం అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ ఉరుకుమాంబ అమ్మవారి దేవస్థానం ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం అయింది. ఈ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి 11 మంది ధర్మకర్తలను నియమించడం జరిగింది. ఇది 6A గ్రేడ్ లో ఉన్నది టెంపుల్. దీనికి సుమారు ఇప్పుడు 50 లక్షలు పైబడి సంవత్సరాదాయం వస్తుంది. ఈ మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ ట్రస్ట్ బోర్డు కృషి చేస్తుందని, దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా ఒకే మాటపై ఉండి అందరూ సమిష్టి నిర్ణయాలు చేసి తప్పకుండా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు ఈ కూటమి ప్రభుత్వం తెస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.